దేవానికి స్తోత్రం అన్నవాడు కాదు, దేవుడిని తలిచిన వాడే కాదు. ఇంటింటికి లెక్కేసుకోండి. ప్రార్థనకి రాకుండా వాళ్ళ ఇష్టానుసారముగా జీవించే వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఒక ప్రార్థనకు వచ్చి ఒకవేళ తప్పులు చేస్తున్నా, యాకోబు తప్పులు చేయలేదా? చాలా తప్పులు చేశాడు యాకోబు. తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. తను ప్రేమించినటువంటి స్త్రీ కోసము 14 సంవత్సరాలు జీతం చేశాడు. తప్పు చేయలేదా? తప్పు చేయని మనుషుడు ఉన్నాడు. కానీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. తప్పు చేయడం తప్పు కాదు, వినండి. తప్పు చేయడం తప్పు కాదు, అది మానవ నైజం. మానవుడు, మనిషి అన్నవాడు, మనసు ఉన్నవాడు తప్పు చేస్తాడు. ఓకేనా? అయితే దేవుడి విలువ తెలిసినప్పుడు, వాక్యం విన్నప్పుడు, ఈ తప్పు నీకు వాక్యం ద్వారా హెచ్చరిక చేసి దేవుడు తెలియజేసినప్పుడు ఆ తప్పును వదిలిపెట్టడం దైవ నియమం. వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. తప్పు చేయని వాడు, ఇక్కడ నిలబడిన నేను కానీ, కూర్చొని వింటున్న మీరు కానీ, బయట ఉన్నటువంటి మనిషి అన్నవాడు, మనస్సు ఉన్నవాడు తప్పు చేస్తాడు. కంటి చూపుతో, హృదయ ఆలోచనతో, నోటి మాటతో ఎలాగైనా ఏదో తప్పు చేస్తాడు. అది తప్పు అని తెలిసినప్పుడు నేను తప్పు చేసేనయ్యా అని దేవుడికి మొరపెట్టి ఇంకా చెయ్యనయ్యా అని చెప్తారు చూడు, వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో జరిగింది అదే. తండ్రి చెప్పాడు, నాయనా ఇదిగో ఈ కానాను స్త్రీలలో ఎవరిని చేసుకోబాక, భక్తులరావుని చేసుకో. అలాగే ప్రేమించిన ఆ స్త్రీ కోసము, రాహేలు కోసము 14 సంవత్సరాలు ఇంటి శాంతి చేశాడు. ఎండకి ఎండాడు, వాటిని తడిశాడు. అది మానవ నైజం, అది. కానీ యెహోవా దగ్గర వేసినప్పుడు మొత్తాన్ని వదిలేసేసి ఒక్కడే దగ్గర దేవుని దగ్గర ఆడడం మొదలు. అది దైవ నియమం. నీవు మరణిస్తున్నావు, నీకు నష్టం వస్తుంది, నువ్వు నాకు విరోధంగా బ్రతుకుతున్నావు, నువ్వు ఎక్కిరావు, నీ స్వాస్థ్యం నక్కల పాలు చేస్తున్నావు అన్నప్పుడు భయపడి అయ్యా క్షమించు అంటారు చూడు. నిన్నవే వారు నాశనం అవుతారని యోనా ప్రవక్త చెప్పినప్పుడు వారు రాజు దగ్గర నుంచి సేవకుడు వరకు ఉపవాసం పడ్డారు. దేవుడు బ్రతికించాడు. ఎన్నో దినాల నుంచి వాక్యం వింటూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ డోంట్ కేర్. నువ్వు చెప్తానే ఉండు, దేవుడు మాట్లాడుతానే ఉండని, నేను మాత్రం నా విషయాన్ని మార్చుకోను, నేను ఇలాగే బ్రతుకుతా అని నువ్వంటే దేవుడు అంటాడు, నా నిత్య కోపానికి గురి అవుతావు అంటాడు. ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలి. కనీసము ప్రార్థనకు వస్తున్నా మీరు ధన్యుడు. యేసుదాస్ గారి విషయం కూడా దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు, ఆయన తలుచుకుంటున్న ఆశ్చర్యం వేస్తుంది. బాప్తిజం తీసుకున్నాడు కానీ మానవుడు మందిరంలోనికి వచ్చిన వాడు కాదు. కానీ వ్యాధి వచ్చింది, ఉపవాసం కొండలు బిడ్డలు పెట్టుకున్నారు, సేవకుని పిలిపించి సంఘాన్ని పిలిపించి ప్రార్థన పెట్టుకున్నారు. ఆయన స్వస్థత పొంది చర్చికి వచ్చాడు, పనులో పాల్గొందాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఎంత జాలిగల దేవుడు అంటే, ఎంత జాలిగల దేవుడు. ఏడవాలంటే ఆ దేవుడి ప్రేమ, అది దేవుడి ప్రేమ. ఆయనకి ఎదురయ్యానే ఇష్టం. ఆ పని కోసం వెళ్తాడు, బిడ్డల కోసం దివారాత్రులు పని చేస్తాడు. దేవుడిని లెక్క చేయలేదు. కానీ ఒక్క దినాన ఆ దేవుడి వ్యాధి పెట్టి ఆయన నడిపించుకొని ఆయన రాజ్యం పోయాడు. ప్రవాసి అయిన దేశములో అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు నీకు అనగా
నీకును నీతో కూడా ఆశీర్వాదం ఎలా ఉంటుంది? నీ వరకే ఉండదు, అది నీ సంతానానికి కూడా ఉంటుంది. అసలు ఆశీర్వాదం చూడండి, ఆ వాగ్దానం చూడండి. నీకును అనగా, నీకును అంటే నీ సంతానానికి కూడా అర్థం. అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును కాక. ఇది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అండి. అబ్రహాముకి అనుగ్రహించిన ఆశీర్వాదము వాళ్ళకంటే మనకి దేవుడు ఎక్కువ ఇచ్చాడు. మనకి కూడా అబ్రహాము దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అన్ని జనులైనటువంటి మనకి కూడా దేవుడు ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:12 దగ్గర చదివితే ఆ మాటలు ఉంటాయి. చదువమ్మా. యాకోబుకే కాదు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు నాకు కూడా దేవుడు ఇచ్చాడు. చదవ. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన. ఇక్కడ వినండి జాగ్రత్తగా. నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి అమ్మా. ఇటు పుస్తకము పుస్తకేసుకున్నాయి ఇటు నా వైపు. శాపము 2 రకాలు. శాపం మనుషుల మీద శాపం 2 రకాలుగా పనిచేస్తుందా? సుకుమారి ఎన్ని రకాలుగా పనిచేస్తుంది శాపం? శాపల కాదు, ఇను నమ్మకదు. ఇను శాపం 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 క్రూరమైనది శాపం. ఒకటి ఆది తల్లిదండ్రుల శాపం ప్రతి మానవుడి మీద పనిచేస్తామన్నారు. ఆదాము అమ్మ చేసిన శాపము ప్రతి మనిషి మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ శాపము యేసుక్రీస్తు వారిని అంగీకరించడం మాత్రమే ఆ శాపం జరిగిపోయింది. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా. ఆదాము పాపము మనకి ఎలా వచ్చిందంటే ఎన్ని తరాలు మన ముందు పుట్టారో మనం వెనక్కి వెళ్ళిపోతే మన తాతలు ముత్తాతలు వాళ్ళు కన్నారు అక్కడ దగ్గర నుంచి ఆది తల్లిదండ్రుల పాపం మన దగ్గరికి వస్తుంది. అసలు దాని నుంచి ఒకే ఒక్క దెబ్బతో యేసుక్రీస్తు అంగీకరించకుండా ఆ శాపం కొట్టివేయబడు. హల్లెలూయా. 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 రెండవ శాపం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 14వ వచనంలో చివరి చూడమ్మా. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి ప్రాణు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. రెండవ శాపము ధర్మశాస్త్రాన్ని ఆచరించని ప్రతివాడు శాపగ్రస్తుడే. మనం ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తామా? లేదు కదా. అంటే మనం ఏమైనట్టు శాపగ్రస్తుడు. రెండు శాపాలు. ఒకటి ఆది పితరుల శాపం, రెండవది ధర్మశాస్త్రము ఆచరించకపోవట వలన వచ్చిన శాపం. ఈ రెండు శాపాల నిమిత్తం ఆయన వారి మీద వేలాడాడు. కనుక యేసుక్రీస్తును అంగీకరించడం వల్ల మీ మీద నుంచి రెండు శాపాలు తొలగిపోతాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకి రానటువంటి బిడ్డల మీద ఈ శాపం ఉంటుంది కదా, వాళ్ళు ఏడైపోతారా? నేను యేసును అంగీకరించి లోకాన్ని వదిలిపెట్టాను, త్రాగుడు వదిలిపెట్టాను, పాపాన్ని వదిలిపెట్టాను, ఎన్నెన్నో ఒక్క రోజులోనే వదిలిపెట్టాను. అలా పోవటానికి కారణం ఏంటంటే ఆ పాపములకు ఆయన శరీరములో శిక్ష విధించేసాడు. కనుక ఆ పాపం మళ్ళీ నా దగ్గరికి వచ్చి, అయ్యో నువ్వు శిక్ష విధించాడు యేసయ్యా, ఇక నీ జోలి నాకు వదిన వెళ్ళిపోయింది అన్నమాట. నీ కుటుంబములు, పురుషులు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు ఇంకా త్రాగుడికి, పాపానికి బానిసలై వ్యాధిగ్రస్తులై మొక్కుతున్నారు
అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు వారి ద్వారా నీకు లభిస్తుందండి. దేవుని ప్రేమకు పాత్రలం అవుతాం, దేవుని బిడ్డలుగా వారసత్వం అవుతామండి. రెండవది, సిలువలో దేవుడు మన కోసం జరిగించినటువంటిది ఒకటి, శాపాన్ని తొలగించాడు. రెండవది చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువమ్మా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మన కోసము ఆయన పాపంగా చేసి మనకు దేవుని నీతిని ఇచ్చాడంట ఆయన. హల్లెలూయా. దేవుని నీతి అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి. వింటున్నారండి? వింటున్నారా? దేవుడు ఎంత నీతి గలవాడో మనలను అంత నీతి గలవారిగా చేశాడంట. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి మనలకు దేవుని నీతికి వారసులుగా చేశాడంట. ఒకటి, యేసయ్యను నువ్వు ప్రార్థన చేస్తే నీ శాపము తొలగుద్ది. ఆది తల్లిదండ్రుల శాపం, ధర్మశాస్త్రాన్ని ఆచరించకపోవడం వల్ల వచ్చే 2 శాపాలు పోతాయి, నువ్వు విడుదల పొందుతావు. రెండవది, నీ పాపము తొలగిపోయి సంపూర్ణంగా దేవుడంత నీతి గలవాళ్ళంగా మనమవుతాం. అది చెప్పట్రా. మూడవది చెప్తాను, యేసుక్రీస్తును అంగీకరించడం వల్ల మనకు వచ్చేటువంటి ఆ 3వ ఆశీర్వాదం ఏంటయ్యా అంటే 2వ కొరింథీ పత్రికలోనే 8వ అధ్యాయములో 9వ వచనం ఒకసారి చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఇందును గూర్చి నాకు ఆత్మని చాలమ్మా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైపోయాడంట. మీకు అర్థమైందండి? ఆయన లేనప్పుడు దరిద్రుడమ్మా. ఎంత దరిద్రుడంటే నేను ఎంత చెప్పలేనండి. మా ఊర్లో దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే మా కుటుంబమే. యేసయ్యను అంగీకరించిన తర్వాత మా ఊర్లో ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే మా కుటుంబమే. హల్లెలూయా. మీకు అర్థమైందా? మళ్ళీ ఆ మాట చూడండి. 9వ వచనంలో 5వ అధ్యాయము 2వ కొరింథీ 8:9. 2వ కొరింథీ 8:9. ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన నా కోసం దరిద్రుడై ఆయన నన్ను ధనవంతుడు చేశాడంట. ఎంత గొప్ప విషయం రా. పంచుకుంటే నువ్వు దివారాత్రులు ఏడ్చి నా రుణం తెచ్చుకుంటావంటా తల్లి. 3 చెప్పారు ముఖ్యంగా. నువ్వు దేవుడిని ఎరిగిన బిడ్డవైతే వీటి నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుడి దగ్గరికి రాకపోతే నీవు ఖచ్చితంగా ఈ బూటిలో చిక్కుకుంటా, దానివల్ల దేవుని కోపానికి గురైపోతా. మొదటిది శాపాన్ని కొట్టివేశాడు, రెండవది పాపాన్ని కొట్టివేశాడు, మూడవది దరిద్రాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా. నాలుగవది కూడా చెప్తానండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. ఈ మాట చెప్పేసి మనము సాక్ష్యాల్లోనికి వెళదాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన చాలా ఆయన మనల్ని స్వస్థపరచడానికి,
నన్ను స్వస్థపరచడానికి నా రోగాన్ని భరించాడు, నా వ్యసనాలను కూడా భరించాడు. నేను భలే త్రాగుపోతుందండి, భలే త్రాగుపోతు. భలే అంటే ఇక మీరు ఆలోచించుకోండి, అంత త్రాగుపోతుంది. అంత తాగితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడా? పేగులంతా పోట వచ్చేసింది, ఏది తిన్నా కూడా ఒకటే మంట కడుపులో. డాక్టర్లు నిజంగానండి తినాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్ష చేసి, ఓరి బాబు ఏం తింటున్నావు ఆయన, పేగులన్నీ పూసింది, ఎక్కువ కాలం పట్టదు, కానీ కారం, నిమ్మకాయ రసం, మసాలా ఏది తాగని బాగా కొన్నాళ్ళు తోటకూర, గోంగూర, ఉప్పు వేయకుండా, కారం వేయకుండా ఉడకబెట్టుకొని తిని బతుకుతావట. ఇష్టమంటే ఉత్త తోటకూర తిని బతుకు నాకు వద్దులేయ్యా. టైంకి వస్తే ఆమ్లెట్ అయిపోతే ఆమెని ఉచ్చబోసిన దాకా కొట్టేవాడు. ఆమ్లెట్ అయిపోతే కడకడకడకడ ఉడికేదాన్ని. అలాంటిది ఉత్త తోటకూర తిని బతికేదని బండి కింద పడదామని వెళ్ళా. వద్దులే, బతుకు చాలు ముగించుకుంటావా. దేవుడు మాట్లాడాడు, పట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడిని అంగీకరించిన తర్వాత మీతో చెప్తాను వినండి. ఎప్పుడైనా నేను కారం తినేటప్పుడు మీరు చూస్తే నా కళ్ళ బట్టి నీళ్ళు రావు, మీ కళ్ళ బట్టి నీళ్ళు అవుతాయి. ఎర్ర కలుపుకొని తింటాను కారం. రోజు నిమ్మకాయ రసం తాగుతాను, 3 నిమ్మకాయ తాగుతాను రోజుని. మసాలా కూరలు, చికెన్లు, బిర్యానీలు ఏ ఇంటికాడ పెడతా ఇక్కడ వద్దనుకుంటా తింటా. నా పక్కన ఫాస్ట్లో వైట్ రైస్ ఉందా అంటారు. వైట్ రైస్ పెట్టేసి లడ్డులు పెడితే తింటా. 20 సంవత్సరాల నుంచి షుగర్ తిన్నాను. మీకు అర్థమైందా? నా రోగములు ఆయన భరించాడు, నా వ్యసనములు ఆయన వాదించాడు. ఆరోగ్యవంతుడే కాక నేను వ్యాధిగ్రస్తుని ఎలా ఉంటాను? 100 సంవత్సరాల రోజు నా పరిగెత్తాలి. ఆమె నాటి మీకు వందనాలు. ప్రభువులో ఆరోగ్యం ఉందండి. నువ్వు నమ్ముతున్నావా ప్రభువుని? నువ్వు ప్రేమిస్తావా ప్రభువుని? ఇన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు ప్రేమించవాలి. ఆయన శరీరం ఇక్కడ పెట్టాడు, ఆయన రక్తం ఎక్కడ పెట్టాడు, ఆయన సమస్తాన్ని నీకోసమే దారిపోసి నీకు హాని చేసే సమస్తాన్ని ఆయన స్వీకరించి శిక్షణ పంపించాడు. ఏం చేస్తావు ఆ దేవుడి కోసం? ప్రార్థన చేయలేవా? స్తోత్రం అనలేవా? ఎంత చేసిన దేవా నీకోసం నేను ఏం చేయాలని చెప్పలేవా? ఒక్క దినాన్ని చెప్పాను నేను. ఎంత చేసినా నీకు నా బ్రతుకంతా నేను చాటుకుంటూ చచ్చిపోతానయ్యా అని చెప్పాను. చచ్చిందాక నువ్వు నాకేం చేసినావో, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఏం చేయగలవు అది నేను చచ్చిపోతూ కూడా ఇదే చెప్తూ చచ్చిపోతానేసి అయ్యా అని చెప్పాను. స్తోత్రం అన్నాడు నా తండ్రి, ఆమె అన్నాడు నా ప్రభు. 100 మంది అనుకోని, 1000 నెప్పాలి, 1000 రంగాలకు అనుకోని నేను నా ప్రభుని చెప్పకుండా ఉండలేదు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ నిద్ర పట్టదు. నాకు చెప్తావా యేసుని గురించి? నీ జీవితంలో ఏం చేసావో చెప్తావా? నా జీవితంలో కోట్లు చెప్పగలను నేను ఆయన చేసినది. ఇదా అదా ఏదో ఎన్నని చెప్పగలను, ఎన్నని చెప్పగలనండి. అన్నింటిలో చెప్తున్నాను. మా ఊళ్ళో మా క్రిస్టియన్స్ నేనే, మా కుటుంబమే క్రిస్టియన్స్, పెద్ద కుటుంబం. అందరు క్రిస్టియన్సే కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఎస్సీ. కానీ మేము మా పిల్లలు క్రిస్టియన్సే కానీ మేము ఎస్సీ కానీ మేము బీసీసీ. కనుక్కోండి, మా పిల్లలు కానీ మా మనవళ్ళు కానీ మా వాళ్ళు ఎవరైనా సరే క్రిస్టియన్స్. అయ్యో భక్తులు గారు అన్నాడు, 5 భక్తులు గారు మ్యారేజీలో మా పెద్దోడు క్రిస్టియన్స్ అని మాట్లాడుతూ ఉంటే ఉద్యోగం చేస్తున్నారు, తనకై ఉందా లేదా రిజర్వేషన్ రావండి బిడ్డలు బాధపడతానండి అన్నాడు. నేను క్రిస్టియన్ గానే జాబ్ చేశాను, నా దేవుడి క్రిస్టియన్స్ కానీ నా బిడ్డలకి ఇస్తానన్నాడు. నా కొడుకులకు కాదండి, నా మనవడికి కూడా క్రిస్టియన్ కానీ నీటిలో సీట్ వచ్చి ఒకే ఒక్క సీటు ఒంగోలులో ఉంటే ఆ ఒక్క సీటు వాడికి ఇచ్చాడు దేవుడు. దరిద్రుడా క్రిస్టియను? రిజర్వేషన్స్ లేకపోతే బతకలేడే క్రిస్టియను?
రిజర్వేషన్ లేకపోతే అన్నం తినలేడా క్రిస్టియన్? నా దేవుడు అన్నం పెట్టలేనోడా? నా దేవుడు ఉద్యోగమే లేనోడా? నా దేవుడు బ్రతికించలేనోడా? నమ్ముతావా యేసయ్యను బిడ్డ ఈ రాత్రి? ఏం చేయగలడో ఆయనకి తెలుసా? పరిచయం చేయగలవా? పాపం మానగలవా? తగాదాలు మానగలవా? ఏసేవులాగా అడవివాసిగా వేటలున్న వినిమానిగా ఉండకుండా విలువివ్వగలవా? దేవుని కార్యాల్లో విలువివ్వగలవా? ఎప్పటికైనా తెలుసుకుని యాకోబులాగా లోబడగలిగితే ఆయన నీకు కొత్త పేరు పెడతాడు. ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేలే. ప్రియమైన బిడ్డలారా, హృదయమంతటితో బాధతో చెప్తున్నాను, యేసయ్యను సంపాదించుకోండి, యేసయ్యకు లోపడండి, ఆయన ప్రేమించండి. ఆయన పాదాలను మన కళ్ళ ముందు పెట్టుకుని దినము నా శాపాన్ని మోసిన అయ్యా, నా పాపాన్ని మోసిన ప్రభువా, నా దరిద్రాన్ని తొలగించిన దేవా, నా రోగాలు నా వ్యసనాలు భరించి నన్ను ఒడ్డు వేసిన తండ్రి నీకు స్తోత్రమని రోజుకు ఒక్కసారైనా చెప్పండి. ఆ దేవుడు ఆనందిస్తాడు. ఆయనకు విలువేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును కాక. ఆమేన్.